మహారాష్ట్రలో ప్రజలిచ్చినటువంటి తీర్పు చాలా ఆసక్తికరమే కాదు, అనేక పొలిటికల్ లెసన్స్ను కూడా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ భారత రాజకీయ వ్యవస్థకిచ్చింది. మొదటిది, ఒక పొలిటీషియన్ ఏ రకంగా ఎమర్జ్ కావచ్చు, తన పర్సనల్ ఇగోను కూడా పక్కకు పెట్టి పార్టీ డిసిప్లిన్ కట్టుబడి ఉంటే రివార్డ్ అవుతాడు అనటానికి ఒక ఉదాహరణగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎమర్జ్ అయ్యాడు. వాస్తవానికి ఫడ్నవీస్ జర్నీ మనం తీసుకుంటే యంగెస్ట్ మేయర్ ఆఫ్ నాగ్పూర్గా మొదలై సెకండ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్రగా ఎమర్జ్ అయ్యాడు. కాస్ట్ క్యాలిక్యులస్ కులాల అంకగణితంలో మునిగి తేలే మహారాష్ట్రలో ఫడ్నవీస్ పార్టీ లాయల్టీతో నిబద్ధతతో ఎమర్జ్ అయ్యాడు. ఒక మాస్ లీడర్గా రీజనల్ స్థాయిలో ఎమర్జ్ అయ్యాడు. 2019లో వాస్తవంగా చీఫ్ మినిస్టర్ కావాలి, కానీ ఉద్ధవ్ థాక్రే ఇచ్చినటువంటి షాక్కు దేవేంద్ర ఫడ్నవీస్ కాలేకపోయాడు. ఆ తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ను లాగి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆ మానూవర్స్ ఎక్కువ కాలం నిలబడలే. కానీ కన్సిస్టెంట్గా పాలిటిక్స్లో ఫైట్ చేస్తూ ఉంటే పాలిటిక్స్ రివార్డ్ చేస్తుంది అనటానికి ఫడ్నవీస్ ఒక ఉదాహరణ. అందువల్ల రాజకీయాల్లో ఉండాల్సింది ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ ఉండాలి, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి. తర్వాత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత వాస్తవంగా అప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ ఫడ్నవీసే కావాలి. కానీ పార్టీ డిసిషన్ శివసేన చీలిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రేను డమ్మీ చేయడానికి పార్టీ ఏక్నాథ్ షిండేను సీఎం కుర్చీలో కూర్చుండబెడితే చీఫ్ మినిస్టర్ సాధారణంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాడు, చాలా రేర్గా జరుగుతుంది ఇది. కానీ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తన పార్టీ కాని నాయకుని వద్ద పనిచేశాడు. సో ఇది ఒక పొలిటీషియన్ ఈ రకమైన ఆటుపోట్లను ఎదుర్కొంటూ కన్సిస్టెన్సీని కనుక ప్రదర్శిస్తే రివార్డ్ అవుతారనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇక రెండవది, ఎలక్టోరల్ ఫార్చ్యూన్స్ అనేది ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉండవు. ఏ ఎన్నిక ఆ ఎన్నికే. ఒక ఎన్నికలో సక్సెస్ అయితే మరో ఎన్నికకు అదేమీ గ్యారంటీ కాదు. ఒక ఎన్నికలో ఫెయిల్ అయితే మరో ఎన్నికకు అది ఫోర్కాస్ట్, అంచనా కాదు. సో ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ లైక్ ఎ మ్యాచ్. ఒక మ్యాచ్ గెలిచామంటే నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తామన్న గ్యారంటీ లేదు. మళ్ళీ ఆ మ్యాచ్ బాగా ఆడితేనే గెలుస్తారు. సూపర్ ఛాంపియన్స్ కూడా నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోతారు. సో ఎలక్షన్స్ కూడా ఒక మ్యాచ్. ఈచ్ ఎలక్షన్ ఈజ్ ఎ ఛాలెంజ్ అనటానికి మహారాష్ట్ర క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది ప్రతి పొలిటికల్ పార్టీకి అర్థం కావాల్సిన సబ్జెక్ట్. చాలా సందర్భాల్లో ఎలక్షన్స్ అంచనా వేసేటప్పుడు గత 20 ఏళ్ళ ఫలితాలు 10 ఏళ్ళ ఫలితాలు అంటారు. ఇది కహాని. 20 ఏళ్ళ ఫలితాలు 10 ఏళ్ళ ఫలితాలు ఉండవు. ప్రతి ఎలక్షనే. మీకు మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్ రిజల్టు, అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఇది మనకు అర్థమవుతుంది. 48 లోక్సభ సీట్స్ ఉంటే ఎన్డీఏ 17 సీట్స్ గెలుచుకుంది. మహా వికాస్ అఘాది ఇండియా బ్లాక్ 30 సీట్లు గెలుచుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ మామూలు విజయం సాధించలేదు. ఒక రకంగా కాంగ్రెస్ రివైవల్. బీజేపీ బాగా దెబ్బతిన్నది. ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ థాక్రే కన్నా తక్కువ సీట్లు మాత్రమే గెలవగలిగాడు. అఫ్కోర్స్ గట్టి పోటీ ఇచ్చాడు. అజిత్ పవార్ తుడిచిపెట్టుకుపోయాడు. శరద్ పవార్ తాను సుప్రీం అని నిరూపించుకున్నాడు. ఇది 2024 లోక్సభ ఎలక్షన్స్. మళ్ళీ వితిన్ మంత్స్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్కి వస్తే ఇవన్నీ మారిపోయాయి. ఉద్ధవ్ థాక్రేని ఏక్నాథ్ షిండే చిత్తుగా ఓడించాడు. శరద్ పవార్ అడ్రస్ లేకుండా పోయాడు. అజిత్ పవార్ ఒక్కసారిగా ఫినిక్స్ పక్షిలాగా పైకి లేచాడు. అద్భుతమైన విజయాన్ని సాధించాడు. మీకు మహావికాస్ అఘాది ఇండియా కూటమి ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఆ 30 సీట్స్ మోర్ దెన్ 150 సీట్స్లో లీడ్ వచ్చింది లోక్సభ ఎలక్షన్స్లో. అవన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. ఆఖరికి ఉద్ధవ్ థాక్రేకి 20 సీట్లు, 10 సీట్లు ఎన్సీపీకి, ఇలా మొత్తం కలిపితే 50 సీట్లకు మించలేదు. సో అంత భారీ విజయం తర్వాత భారీ పతనం ఎలక్షన్స్లో మాత్రమే జరుగుతుంది. బ్రహ్మాండంగా మ్యాచ్ గెలిచాక నెక్స్ట్ టైం ఇన్నింగ్స్ తేడాతో కూడా ఓడిపోవచ్చు. సో ఎలక్షన్స్
కంప్లీట్ రివర్సెస్ కావచ్చు అనేది ఒక ఇండికేషన్. ఇది గెలిచిన వారికి ఒక హెచ్చరిక, ఓడిన వారికి ఒక వ్యక్తిత్వ వికాస పాఠం, ఒక ఆశా కిరణం. ఎస్, ఓటమి శాశ్వతం కాదు, గెలుపు కూడా శాశ్వతం కాదు. ఇది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చెప్పిన రెండవది. మూడవది, అండర్స్టాండింగ్ ద రియాలిటీ ద జీనియస్ అనేది సామెత. ఏది అనివార్యమో అది తెలుసుకోకపోతే మనిషి నష్టపోతాడు. సో అందువల్ల ఎప్పుడైనా రియలిస్టిక్గా, ప్రాగ్మాటిక్గా పాలిటిక్స్ ఉండాలి. పాలిటిక్సే కాదు, లైఫ్ కూడా ఉండాలి. మనం ఎందులోనైనా ప్రాగ్మాటిజం, రియలిజం ఈ రెండు సక్సెస్కు చాలా కీలకం. అలవి కాని చోట తానే అధికుడని ఉండకూడదు అని, చూపకూడదు అని మనకు తెలుగు పద్యం ఉంటుంది. కుటుంబాల ఫ్యామిలీస్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇది యంగ్ ఏజ్లో చాలా తండ్రి తల్లి బాగా డామినేటింగ్గా ఉంటారు. కోడళ్ళు వాళ్ళ మీద బ్రహ్మాండమైన పెత్తనం సాధిస్తూ ఉంటుంది అత్త. కానీ ఓల్డేజ్ వచ్చాక కూడా ఆ వాసన వదులుకోక కోడలు దబాయిస్తే కోడలు తిరుగుబాటును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల రియలిస్టిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనకున్న పొజిషన్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. మన కెపాసిటీ ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మనము ఏమి చేయగలము, ఏమి చేయలేము అనే ఆధారంగా నిర్ణయాలు ఉండాలి. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే, మనకు ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిందేలు ఉదాహరణ. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీతో కలిసి శివసేన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉమ్మడి శివసేన పోటీ చేసింది. ఏం జరిగింది? 105 సీట్స్ బీజేపీ గెలుచుకుంది, 56 శివసేన గెలుచుకుంది. ఎన్డీఏ 161 సీట్స్ గెలుచుకుంది, 145 వస్తే అధికారం. కానీ ఉద్ధవ్ ఠాక్రే వినలే, తనకే ముఖ్యమంత్రి కావాలన్నాడు, కూటమి నుంచి వెళ్ళిపోయాడు. ఫైనల్గా ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కానీ పూర్తి కాలం ఉండలేకపోయాడు. ఏక్నాథ్ షిందే తిరుగుబాటుతో, అజిత్ పవార్ తిరుగుబాటుతో అధికారం కోల్పోయాడు. చివరకు ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏక్నాథ్ షిందే నాయకత్వంలో చావు దెబ్బతిన్నాడు. వెల్, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ టైం నోబడీ నోస్. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్కు అసెంబ్లీ ఎలక్షన్స్కే మనకి ఇంత తేడా ఉంది. ఇప్పుడు గ్రేటర్ ముంబై కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. రెండు శివసేనల మధ్య కుస్తీ పోటీకి ముంబై వేదిక కాబోతుంది. అందువల్ల ఐఎమ్ నాట్ రైటింగ్ ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రే రేపు మళ్ళీ లేచినా లేవచ్చు. కానీ యాజ్ ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్రియలిస్టిక్గా వెళ్ళి ఈ కూటమి నుంచి విడిపోయి బీజేపీతో దూరమై చివరకు పార్టీ బలహీనపడ్డది, పార్టీ రెండు ముక్కలైంది, తన ఆధిపత్యం పోయింది. తిరుగులేని నాయకుడిగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్న బాలా సాహెబ్ ఠాక్రే లెగాసీ కాస్త బలహీనపడ్డది. ఏక్నాథ్ షిందే అంతే. 2024 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత క్లియర్గా 130కి పైగా బీజేపీ గెలుచుకుంది. 57 మాత్రమే ఏక్నాథ్ షిందే శివసేనకు వచ్చాయి, 41 ఎన్సీపీకి వచ్చాయి. బీజేపీ కావాలనుకుంటే ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను, ఇండిపెండెంట్లను ఆ పార్టీ నుంచో ఈ పార్టీ నుంచో లాక్కోవడం పెద్ద కష్టం కాదు. లేదు, ఎన్సీపీ అజిత్ పవార్ క్లియర్గా మద్దతు ఇచ్చడానికి రెడీగా ఉన్నాడు. ఏక్నాథ్ షిందే ఏ రకంగానూ బీజేపీని ఏమీ చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో భీష్మించి కూర్చొని 10 రోజుల పాటు మహానాటకం ఆడాడు. చివరకు ఇవాళ సంఖ్యాబలం ఉండి కూడా ఎన్డీఏ కూటమిలో ఆయన అజిత్ పవార్ కన్నా కూడా లెస్సర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిగా మారిపోయాడు. అజిత్ పవార్ రియలిస్టిక్గా, ప్రాగ్మాటిక్గా ఉన్నాడు. తనకు ఎలాగో చీఫ్ మినిస్టర్ రాదని వెంటనే బీజేపీకి జైగొట్టాడు, వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్కు మోర్ కాన్ఫిడెంట్గా మారాడు ఏక్నాథ్ షిందే కన్నా. అందువల్ల అన్రియలిస్టిక్ క్లెయిమ్స్ ఎప్పుడూ మన సక్సెస్ వైపు నడిపించవు. వీ షుడ్ బి ప్రాగ్మాటిక్, వీ షుడ్ బి రియలిస్టిక్. 4వది, కాలం ఎప్పుడు మనతోనే ఉండదు. వీ కెనాట్ ఆల్వేస్ బి సుప్రీం. మీకు శరద్ పవార్ ఎందుకో క్లాసిక్ ఎగ్జాంపుల్. మరాఠా రాజకీయాల్లో శరద్ పవార్ మామూలు వ్యక్తి కాదు. 27 ఏళ్లలో యంగ్ కోఆపరేటివ్ మూమెంట్ లీడర్గా, సహకార ఉద్యమ నేతగా, మరాఠా స్ట్రాంగ్ మ్యాన్గా అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 27 ఇయర్స్లో యంగెస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత 38 ఇయర్స్కే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వెరీ యంగ్ ఏజ్లో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగాడు. సోనియా గాంధీ పైనే తిరుగుబాటు చేశాడు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ నాయకత్వం యూపీఏలోకి వచ్చి 10 ఏళ్ల యూపీఏ పాలనలో కీలకమైన మంత్రిగా ఉన్నాడు.
భారత రాజకీయాల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయాక అంతటి సమర్థవంతమైన జాతీయ స్థాయి ప్రజెన్స్ ఉన్న నాయకుడు రాష్ట్రాల్లో మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేషనల్ పాలిటిక్స్లో కూడా అంత పవర్ఫుల్ ప్రజెన్స్ చూపిన నాయకుడు శరద్ పవార్. తర్వాత లోక్సభ ఎలక్షన్లకు తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు తాను మెంటరింగ్ చేసినటువంటి తన సోదరుని కుమారుడైన అజిత్ పవార్ తనపైనే తిరగబడ్డాడు. నువ్వు ఇంకెప్పుడు రిటైర్ అవుతావు, ఎంతకాలం ఉంటావు అని తనను అవహేళన చేశాడు, ఛాలెంజ్గా తీసుకున్నాడు. లోక్సభ ఎలక్షన్స్లో అజిత్ పవార్కు మామూలు దెబ్బ తగలే, 4 సీట్లు పోటీ అయితే 1 సీట్ వచ్చింది. కానీ శరద్ పవార్ చాలా క్లియర్ విన్నర్ అయ్యాడు. తన కూతురు సుప్రియ సూలేను అజిత్ పవార్ భార్య పైన గెలిపించుకోగలిగాడు. అందరూ అంచనా వేశారు, ఆహా ఏమి నాయకుడు శరద్ పవార్, ఈ ఏజ్లో కూడా 80 దాటాక అనారోగ్యాన్ని లెక్క చేయకుండా, వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా మహారాష్ట్ర రాజకీయాల్ని ఒంటి చేయితో నడుపుతున్నాడే. ఈ సమయంలో కూడా అజిత్ పవార్తో బాక్సింగ్లో ఇంత ప్రజెంటేషన్ చూపాడని. అల్టిమేట్గా ఏం జరిగింది? అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు చతికిల పడ్డాడు. ఆఖరికి రాజకీయాల నుంచే రిటైర్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంతటి బలవంతుడైనా శాశ్వతంగా బలవంతుడుగా ఉండడు. కాలం తీవ్రమైన పరీక్షలు పెడుతుంది. వీ షుడ్ స్టాండ్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ టైమ్స్. సో అన్ని సందర్భాలు మనకు అనుకూలంగానే ఉంటాయి, అన్ని వేళలు మనకు అనుకూలంగా ఉంటాయని ఎవరు ఊహించినా అది తప్పే. థింగ్స్ డైనమికలీ చేంజ్. 5 రాజకీయాలు, ఎలక్షన్స్, ట్రెండ్స్ నెవర్ స్టాటిక్. పాలిటిక్స్ ఈజ్ ఎ డైనామిక్. రిజల్ట్సే కాదు, ట్రెండ్స్ డైనమిక్. మీకు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు భారత రాజకీయాల్లో ట్రెండ్ ఏంటి? బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటుంది. ఇది పెద్ద గ్యాప్. కన్సిస్టెంట్గా ఏళ్ల తరబడి ట్రెండ్ ఇది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. లోక్సభ ఎలక్షన్లో ఈ 3 స్టేట్లో 65 సీట్లలో మోర్ దెన్ 60 సీట్స్ గెలుచుకుంది. తెలంగాణలో 5 సీట్లు ఉంటే సిట్టింగ్ సీట్లు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4 సీట్లు ఓడిపోయి 1 సీటు మిగిలింది. కానీ 7% ఓటింగ్గా వచ్చింది. లోక్సభ ఎలక్షన్లో ఓటింగ్ 20% అయింది. ఎంపీలు 4 గెలుచుకున్నారు. హర్యానా ఇలా మీకు ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్లో అడ్రస్ లేకుండా పోయిన బీజేపీ లోక్సభ ఎలక్షన్లో కంప్లీట్ స్వీప్. ఇలా ప్రతి స్టేట్లో కూడా ఇదే ట్రెండ్. కర్ణాటకలో అన్ని స్టేట్లు ఇదే ట్రెండ్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ ట్రెండ్ అనుకుంటే పొరపాటు. హర్యానా, మహారాష్ట్రలో ఇందుకు రివర్స్ జరిగింది. హర్యానాలో 2024 లోక్సభ ఎలక్షన్లో 10 సీట్లు 5 బీజేపీ ఓడిపోయింది, 5 కాంగ్రెస్ గెలిచింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో స్పష్టంగా ఆధిక్యత సంపాదించింది. మహారాష్ట్రలో అదే జరిగింది. 17 సీట్లు 48 సీట్లో 17 మాత్రమే ఎన్డీఏ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ, మోర్ దెన్ 2/3 గెలిచింది. అంటే నిన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్లో ఓడుతుంది, మోడీ ప్రభావంతో గెలుస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్లో మోడీ ప్రభావం ఉండదు అని ఈ సిద్ధాంతీకరణ కాస్త హర్యానా, మహారాష్ట్రలో రివర్స్ అయింది. అంటే రాజకీయాల్లో ట్రెండ్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు. ఎలక్షన్స్ ఆర్ డైనమిక్, పాలిటిక్స్ ఆర్ డైనమిక్, లైఫ్ ఈజ్ డైనమిక్. అందువల్ల స్టాటిక్ అప్రోచ్తో, పాతకాలపు సిద్ధాంతాలతో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితిని ఎప్పుడూ విశ్లేషించకూడదు. అనుక్షణం మారుతున్న పరిస్థితులను చాలా డైనమిక్గా అర్థం చేసుకోగలగాలి. ఏ పార్టీ ఇక 6వది లెర్నింగ్ మిడ్ కోర్స్ కరెక్షన్స్ ఏ రాజకీయ పార్టీకైనా విజయాన్ని సాధించి పెడుతుంది అనడానికి బీజేపీ ఒక ఉదాహరణ. హర్యానాలో ఇంతకుముందు చెప్పినట్లు 10 లోక్సభ సీట్లుంటే 5 ఓడిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో హర్యానాలో బీజేపీ రాదు అని కంక్లూజన్లు వచ్చాయి. ప్రతి ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. జాట్లు వ్యతిరేకమయ్యారు. ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత. మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చి నాయబ్ సింగ్ సైనిని పెట్టినా ఆ వ్యతిరేకత పోలేదు. కాంగ్రెస్ పార్టీ మీకు బీజేపీ మామూలు దెబ్బతిన్నదు అన్నారు. కానీ ఏం జరిగింది? బీజేపీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. మహారాష్ట్రలో అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవడం అంత సులభం కాదు అనుకున్నారు. కానీ విచిత్రమైన రీతిలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. అంటే హర్యానాలో, మహారాష్ట్రలో విజయం బీజేపీకి యాదృచ్ఛికంగా రాలే.
కాకతాళీయంగా రాలే. ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, ఇట్స్ ఇన్సిడెంటల్. బీజేపీ తన తప్పుల్ని సరి చేసుకుంది, ప్రాంతీయ నేతల్ని బలపరిచింది. నయాబ్ సింగ్ సైనిని హర్యానాలో, దేవేంద్ర ఫడ్నవీస్ను మహారాష్ట్రలో, అలాగే మీకు సామాజిక సమీకరణలను సమర్థవంతంగా చేసింది. జాట్లకు ప్రత్యామ్నాయంగా, జాట్ వ్యతిరేకంగా ఓబీసీ కన్సాలిడేషన్ హర్యానాలో సాధించింది. మరాఠాల దెబ్బను తట్టుకొని మహారాష్ట్రలో కూడా మరాఠా పాలిటిక్స్ కౌంటర్గా ఓబీసీ కన్సాలిడేషన్ తెచ్చుకోగలిగింది. అందువల్ల తమ తప్పుల్ని ఆర్ఎస్ఎస్తో ఉన్న గ్యాప్ను ఫిలప్ చేసుకోగలిగింది. తమ తప్పులను సరి చేసుకోగలిగితే ఏ రాజకీయ పార్టీ అయినా రైజ్ నుంచి ఫాల్ నుంచి రైజ్కి వస్తుంది. తప్పులు సరి చేసుకోలేకపోతే, కొత్త తప్పులు చేస్తే రైజ్ నుంచి ఫాల్ అవుతారు. రైజ్ అండ్ ఫాల్ అనేది వెదర్ వి లెర్న్ లెసన్స్ ప్రాపర్లీ, వెదర్ వి డు నాట్ లెర్న్ లెసన్స్ ప్రాపర్లీ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది అనేది. ఇలా మహారాష్ట్ర ఎన్నిక చాలా సిగ్నిఫికెంట్ లెసన్స్ ఫర్ ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ నేర్పింది అనడంలో ఎలాంటి అనుమానము లేదు.